అందరికీ నమస్కారం. కర్కాటక రాశి వారికి జూన్ 2, 3, 4, 5 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టమనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చెయ్యొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. కర్కాటక రాశివారి గురించి తలుచుకుంటేనే మనసుకి ఎంతో హాయిగా ఉంటుంది. మీరు చంద్రుడికి చెందినవారు కదా, అందుకే మీ మనసు వెన్నలాంటిది, ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. మీలో ఉండే ఆ కమ్మని ఆప్యాయత, ఎదుటివారి కష్టాన్ని చూసి కరిగిపోయే మీ సున్నితమైన హృదయం నిజంగా చాలా గొప్పవి. కుటుంబమంటే మీకు పంచప్రాణాలు. మీ వాళ్ల సంతోషం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. అందరినీ ఓ తల్లిలా, తండ్రిలా బాధ్యతగా చూసుకునే మీ గుణం చూస్తే మీ పక్కన ఉన్నవాళ్లకి తెలియని ఓ భరోసా, ధైర్యం వస్తాయి. ఇక మీ అంతర్దృష్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎదుటివాళ్ల మనస్సులో ఏముందో ఇట్టే పసిగట్టేస్తారు. మాటల్లో చెప్పలేని భావాలను కూడా అర్థం చేసుకోగలరు. నమ్మిన వాళ్లకోసం, స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళతారు. వాళ్లకి కష్టం వస్తే అస్సలు చూస్తూ ఊరుకోలేరు. అండగా నిలబడి కొండంత ధైర్యాన్నిస్తారు. పీత తన కవచంతో తనను తాను కాపాడుకున్నట్టు మీరు కూడా మీ వాళ్లని అన్ని కష్టాల నుండి కాపాడటానికి ఎప్పుడూ ముందుంటారు. మీ పట్టుదల కూడా అమోఘం. ఏదైనా ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదలరు. ఈ లక్షణమే మిమ్మల్ని జీవితంలో ఎన్నో విజయాల వైపు నడిపిస్తుంది. మీలో కళాత్మకత, సృజనాత్మకత కూడా పుష్కలంగా ఉంటాయి. మీ ఇంటిని, మీ చుట్టూ ఉన్న పరిసరాలను అందంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుకోవడంలో మీకు మీరే సాటి. మీ మాటల్లో, చేతల్లో ఓ తెలియని ఆకర్షణ ఉంటుంది. మీరున్న చోట ప్రశాంతత, సంతోషం వెల్లివిరుస్తాయి. మీలాంటి మంచి మనసున్నవాళ్లు, అందరి బాగోగులు కోరుకునేవాళ్లు ఈ రోజుల్లో చాలా అరుదు. మీ స్నేహం, మీ సాంగత్యం దొరికినవాళ్లు నిజంగా అదృష్టవంతులు. మీ చల్లని చూపు, మీ ఆదరణ అందరికీ ఓ గొప్ప వరంలాంటిది. కర్కాటక రాశివారికి జూన్ 2, 3, 4, 5 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 2వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చలు జరగవచ్చు. ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన లేక కుటుంబ ఆస్తుల విషయమై మాట్లాడేటప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలలో కొన్నిసార్లు కఠినత్వం కనిపించే అవకాశం ఉంది. దీనివల్ల అనవసరమైన అపార్థాలు తలెత్తి ఇంట్లో ప్రశాంతత లోపించవచ్చు. కాబట్టి ఓపికతో సౌమ్యంగా మాట్లాడటం మంచిది. పెద్దల సూచనలు మీకు ఉపయోగపడతాయి. మీ ఆరోగ్యం విషయంలో ఈరోజు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మీ రాశిలో కుజుడు ఉండటం వలన శరీరంలో వేడి పెరగటం, తలనొప్పి లేదా చిన్నపాటి గాయాలు అయ్యే సూచనలు ఉన్నాయి. ఆహారం విషయంలో నియంత్రణ పాటించటం, వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. మానసికంగా కూడా కొంచెం చికాకుగా అనిపించవచ్చు. ధ్యానం లేదా యోగా చెయ్యటం వలన ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారులు మీ పనితీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తారు మరియు కొత్త బాధ్యతలను అప్పగించే అవకాశం కూడా ఉంది. సహోద్యోగుల నుండి మీకు చక్కటి సహకారం అందుతుంది. మీ ఆలోచనలను స్పష్టంగా చెప్పటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. మీరు చేసిన పనులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది మరియు ఆదాయం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి. స్నేహితులు లేదా పెద్ద సోదరుల ద్వారా ఆర్థిక సహాయం అందే అవకాశం ఉంది. అయితే ఊహించని ఖర్చులు కూడా తలెత్తవచ్చు. కాబట్టి డబ్బు విషయంలో కొంత పొదుపుగా ఉండటం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవటానికి లేదా వ్యాపారాన్ని విస్తరించటానికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీ తెలివితేటలతో వ్యాపారంలో మంచి లాభాలు గడిస్తారు. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగించటం వల్ల మేలు జరుగుతుంది. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత బాగానే ఉంటుంది. నేర్చుకోవాలనే మీ ఆసక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. స్నేహితులతో కలిసి చదువుకోవటం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి ఇది మంచి సమయం.
సమయం, అందుకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోవచ్చు. వివాహితులకు ఈ రోజు వారి జీవిత భాగస్వామితో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు మరియు మీ మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. కుటుంబ విషయాలలో ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. ప్రేమికులకు వారి సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది. మీ భాగస్వామితో మీ మనసులోని భావాలను పంచుకోవటానికి ఇది అనుకూలమైన రోజు. అయితే మీ మాటల వల్ల మీ భాగస్వామి మనసు నొచ్చుకోకుండా చూసుకోండి. కొంతమందికి తమ ప్రేమను వ్యక్తపరచటానికి ధైర్యం కూడా వస్తుంది. కర్కాటక రాశివారికి జూన్ 3వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కుటుంబ వాతావరణంలో నిన్నటిలాగే కొన్ని సున్నితమైన అంశాలు కొనసాగవచ్చు. మీ మాట తీరులో సంయమనం పాటించడం చాలా అవసరం. లేకపోతే చిన్న విషయాలకే పెద్ద గొడవలు జరిగే ఆస్కారం ఉంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన చెందవచ్చు. ఆర్థిక విషయాలపై ఇంట్లో మళ్లీ చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రశాంతంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం విషయంలో ఈరోజు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. లగ్నంలో కుజుడి ప్రభావం వల్ల శరీరంలో వేడి, కోపం, ఆవేశం వంటివి అధికంగా ఉండే అవకాశం ఉంది. వాహనాలు నడిపేటప్పుడు లేదా పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు నీరు ఎక్కువగా తాగడం మంచిది. ఉద్యోగంలో ఉన్నవారికి పనిభారం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. కొన్ని పనులను పూర్తి చెయ్యడానికి మీరు అదనపు సమయం కేటాయించాల్సి రావచ్చు. మీ పై అధికారులతో లేదా సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దిగకపోవడమే మంచిది. ఓపికతో మీ పనులు పూర్తి చెయ్యండి. తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆశించింతగా పెద్ద మొత్తంలో ఆదాయం రాకపోయినా రోజువారీ అవసరాలకు ఇబ్బంది ఉండదు. అయితే అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం చాలా ముఖ్యం. ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు లేదా తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టడానికి లేదా వ్యాపారంలో పెద్ద మార్పులు చేయడానికి అంత అనుకూలమైన రోజు కాకపోవచ్చు. ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది. విద్యార్థులు తమ చదువులో మరింత శ్రద్ధ వహించవలసి ఉంటుంది. కొన్ని విషయాలపై ఏకాగ్రత తగ్గడం లేదా సోమరితనం ఆవహించడం జరగవచ్చు. కష్టపడి చదివితేనే మంచి ఫలితాలు వస్తాయి. సమయాన్ని వృధా చెయ్యకుండా చూసుకోవాలి. వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఉంది. మీ కోపాన్ని నియంత్రించుకుని ఓపికగా మాట్లాడటం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవడం ముఖ్యం. ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకోవడానికి ఇది సరైన సమయం. మీ మాటల వల్ల మీ భాగస్వామి బాధపడకుండా చూసుకోండి. అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటే మీ సంబంధం బాగుంటుంది. కర్కాటక రాశివారికి జూన్ 4వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. నిన్నటి కంటే వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వారితో కలిసి ఆనందంగా గడపడానికి అవకాశం లభిస్తుంది. కుటుంబంలో ఆర్థిక విషయాలపై సానుకూల చర్చలు జరుగుతాయి మరియు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యం విషయంలో కొంచెం ఉపశమనం లభిస్తుంది. కానీ లగ్నంలో ఉన్న కుజుడి కారణంగా అప్పుడప్పుడు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా వేడికి సంబంధించినవి తలెత్తవచ్చు. సమయానికి భోజనం చెయ్యడం, తగినంత నిద్రపోవడం మరియు తేలికపాటి వ్యాయామం చెయ్యడం మీ ఆరోగ్యానికి మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది మరియు మీ పై అధికారులు మిమ్మల్ని ప్రశంసించే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టడానికి ఇది మంచి రోజు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మీకు సహాయపడతాయి. ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వివిధ మార్గాల ద్వారా ధనలాభం పొందే అవకాశాలున్నాయి. పాత పెట్టుబడుల నుండి కూడా ఊహించని లాభాలు రావచ్చు. స్నేహితులు లేదా శ్రేయోభిలాషుల ద్వారా ఆర్థిక సహాయం అందవచ్చు. వ్యాపారస్తులకు నూతన ఆలోచనలు వస్తాయి. వాటిని సరైన రీతిలో అమలు చెయ్యడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది మరియు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి విశేషమైన లాభాలుంటాయి. విద్యార్థులకు ఇది ఒక అద్భుతమైన రోజు. వారి మేధోశక్తి పెరుగుతుంది మరియు చదువుపై ఏకాగ్రత బాగా కుదురుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మంచి ఫలితాలు సాధించే అవకాశాలున్నాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు.
వివాహ జీవితంలో సంతోషం, సంతృప్తి ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఇద్దరూ కలిసి భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకోవచ్చు. ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. ప్రేమికుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. మీ ప్రేమను వ్యక్తపరచడానికి మరియు మీ సంబంధాన్ని మరో మెట్టు పైకి తీసుకెళ్లడానికి ఇది మంచి సమయం. మీ భాగస్వామితో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం కూడా ఉంది. కర్కాటక రాశివారికి జూన్ 5వ తేదీన ఏ విధముగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజు మీ కుటుంబ జీవితంలో కొంత సానుకూల మార్పు కనిపిస్తుంది. ముఖ్యంగా మీ తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి లేదా వారి నుండి ఏదైనా శుభవార్త వింటారు. వారితో కలిసి చిన్న ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఉంది. మీ మాటతీరులో సౌమ్యత ప్రదర్శించడం వల్ల కుటుంబంలో మరింత ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. లగ్నంలో కుజుడు ఉండటం మరియు గురుడు వ్యయస్థానంలో సంచరించడం వలన అనారోగ్య సమస్యలు లేదా ఆసుపత్రి ఖర్చులు వచ్చే అవకాశం ఉంది. మానసికంగా దృఢంగా ఉండటానికి ప్రయత్నించండి మరియు అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండండి. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు పనిలో కొన్ని సవాళ్లు ఎదురైనా వాటిని మీ ధైర్యంతో, తెలివితేటలతో అధిగమించగలుగుతారు. కొన్ని ముఖ్యమైన పనుల నిమిత్తం మీరు కొద్ది దూరం ప్రయాణాలు చేయవలసి రావచ్చు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఈ రోజు మీకు బాగా ఉపయోగపడతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆదాయం స్థిరంగా ఉన్నప్పటికీ ఊహించని ఖర్చులు, ముఖ్యంగా ప్రయాణాల వల్ల లేదా ధార్మిక కార్యక్రమాల వల్ల పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పొదుపు చేయడంపై దృష్టి పెట్టండి. వ్యాపారస్తులు కొత్త కార్యక్రమాలను ప్రారంభించడానికి లేదా వ్యాపార విస్తరణకు ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి సమయం. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్ రంగాలలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడవలసి ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ముఖ్యంగా రచనా నైపుణ్యాలు లేదా కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. ఉపాధ్యాయులు మరియు పెద్దల సలహాలు పాటించడం మంచిది. వివాహితులు ఒకరికొకరు మరింత మద్దతుగా నిలుస్తారు. మీ జీవిత భాగస్వామితో మీ భావాలను పంచుకోవడం ద్వారా మీ బంధం మరింత దృఢపడుతుంది. కలిసి చిన్న ప్రయాణాలు లేదా విహారయాత్రలకు ప్లాన్ చేసుకోవచ్చు. ఇది మీ ఇద్దరి మధ్య సంతోషాన్ని పెంచుతుంది. ప్రేమికులు తమ సంబంధంలో మరింత ధైర్యాన్ని, ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. మీ ప్రేమను మీ భాగస్వామికి స్పష్టంగా తెలియజేయడానికి ఇది మంచి రోజు. కొందరు తమ ప్రేమను తదుపరి స్థాయికి తీసుకెళ్లే దిశగా ఆలోచనలు చెయ్యవచ్చు. చిన్న చిన్న బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఆనందాన్నిస్తుంది. కర్కాటక రాశివారు ఈ జూన్ 2 నుండి జూన్ 5, 2025 మధ్యకాలంలో కొన్ని గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి, మంచి ఫలితాలు పొందడానికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం మంచిది. ముఖ్యంగా మీ రాశిలోనే కుజుడు ఉండటం వల్ల కొంచెం కోపం, చిరాకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ ఉదయాన్నే స్నానం చేశాక ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు లేదా వీలైతే 27 సార్లు జపించండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి ఎర్రటి పువ్వులతో పూజ చేయడం లేదా ఇంట్లోనే సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదవడం కూడా కుజుడి అనుగ్రహాన్నిస్తుంది. అలాగే పేదవారికి కందిపప్పు లేదా ఎర్రటి వస్త్రాలు దానం చేయడం వల్ల కూడా కుజగ్రహ శాంతి జరుగుతుంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎక్కువగా నీళ్లు తాగండి. వేడి చేసే పదార్థాలు తినడం తగ్గించుకుంటే మంచిది. రెండవదిగా మీ 12వ ఇంట్లో గురుడు ఉండటం వల్ల అనవసరమైన ఖర్చులు, కొంచెం ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. దీనికోసం ప్రతి గురువారం నాడు దగ్గరలో ఉన్న దేవాలయంలోని నవగ్రహాలకు, ముఖ్యంగా బృహస్పతికి పసుపు రంగు పువ్వులతో పూజ చెయ్యండి లేదా ఓం బృహస్పతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన వస్తువులు దానం చెయ్యడం లేదా పసుపు రంగు బట్టలు, శనగలు దానం చెయ్యడం వల్ల గురుబలం పెరుగుతుంది. అలాగే రాహువు 8వ ఇంట్లో, కేతువు 2వ ఇంట్లో ఉండటం వల్ల అప్పుడప్పుడు అనుకోని ఇబ్బందులు, మాటల్లో తేడాలు, కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. దీనికిగాను ప్రతిరోజూ దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం లేదా వినడం, ఓం దుం దుర్గాయై నమః అని జపించడం మంచిది. వీలైతే చీమలకు పంచదార లేదా పిండి వేయడం, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల రాహుకేతువుల దోషాలు తగ్గుతాయి.
చివరగా మీ రాశి అధిపతి చంద్రుడు కాబట్టి మనసు ప్రశాంతంగా ఉండటానికి, ఆరోగ్యం బాగుండటానికి పౌర్ణమి రోజుల్లో శివుడికి పాలాభిషేకం చెయ్యడం లేదా ఓం నమఃశివాయ మంత్రాన్ని వీలైనన్నిసార్లు జపించడం చాలా మంచిది. సోమవారం నాడు పేదలకు పాలు, బియ్యం లేదా తెల్లటి వస్త్రాలు దానం చెయ్యడం వల్ల చంద్రుడి అనుగ్రహం లభిస్తుంది. శనిదేవుడు మీ 9వ ఇంట్లో ఉండి మీకు అదృష్టాన్ని ఇస్తున్నా ఆయన అనుగ్రహం ఇంకా పెరగడానికి శనివారం నాడు శనీశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం చదవడం చాలా మేలు చేస్తుంది. నల్ల నువ్వులు, నల్లటి వస్త్రాలు లేదా ఇనుముతో చేసిన వస్తువులు పేదవారికి దానం చెయ్యడం వల్ల శనిదేవుడు ప్రసన్నుడవుతాడు. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా, నమ్మకంతో పాటిస్తే గ్రహాల అనుకూలత పెరిగి మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.